మూవీస్ ఫస్ట్గా ఒక వెబ్ సిరీస్ చూశాను, ప్రీతమ్ అండ్ పెడ్రో అని. ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక ఎథికల్ హ్యాకర్ వాడికి ఒక ఎస్ఐకున్న సంబంధం, వాళ్ళు కొన్ని కేసెస్ సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లంలో ఒక కిడ్నాప్ కేసు వస్తుంది. ఈ కిడ్నాప్ కేసు అండ్ ఒక మొబైల్ గేమ్ ఇన్వాల్వ్ అవుతుంది. దీనికి ఎథికల్ హ్యాకర్ ముందర ఎక్కడో చేసిన ఒక పనికి మాలిన పని వల్ల జరిగిన పర్యవసానాలన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటని నేను చెప్పకూడదు. సో ఈ మూవీ అయితే చాలా టైట్గానే వెళ్తుంది. సారీ, వెబ్ సిరీస్ ఇది చాలా టైట్గానే ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ఇట్. దెన్ పెద్ది చూశాను. పెద్ది నాకు బాగుందని చెప్పచ్చు కానీ బాగా ఉందని చెప్పలేను. ఎందుకంటే ఇది ఒక మంచి పాయింట్, చాలా బాగానే తీసాడు. లాస్ట్ 40 minutes తప్ప నాకు మిగతా అంతా ఫ్లాట్గా అనిపించింది. అండ్ 2 points అయితే నచ్చలేదు. హీరోయిన్కి ప్రపోజ్ చేసే విషయం అలా అసలు వర్స్ట్గా అనిపించింది నాకు. గోపెట్టి లాగబెట్టి కొట్టాలనిపించింది నిజంగా. అదేంట్రా బాబు, నువ్వు ఒక అమ్మాయి డైరెక్ట్కి వెళ్ళి ముద్దు పెట్టేసి ఇదే నాకు తెలిసిందంటే ఏంటి, అమ్మాయి ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి, ఇష్టం లేకపోతే ఏంది, అదైతే రీరైట్ చేసుకోవాల్సిన విషయం. ఇంకోటి, కొన్ని మూమెంట్స్ ఉండాలి, లేకపోతే లాస్ట్ 45 minutes వరకు కూడా మూవీ ఏదో వెళ్తా ఉంది. క్రికెట్ ఏమైనా క్లాసిక్ షాట్స్ ఉన్నాయంటే బరిని బాతుంటాడు, ఎందుకంటే ఒకటి వచ్చిన క్రికెట్ అదే కాబట్టి. సో ఇది నా వ్యూ. నేను లాస్ట్ సంగీతం, ఇదైతే ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే మూవీలో మీకు మాటలు ఉండవు, అన్ని పాటలే ఉంటాయి. ఇక్కడ హీరో ఎవరు అంటే దేవిశ్రీ ప్రసాద్. ఎన్ని ట్యూన్లు ఇచ్చి ఉంటాడు అసలు, మై గాడ్, అసలు ఈ 2 many ట్యూన్స్ ఉంటాయి అనమాట. అలాగని బోర్ కొట్టదు, ఎందుకంటే దీంట్లో ఒక హ్యూమానిటీ యాంగిల్ ఒకటి ఉంటుంది. దట్ వాట్స్ కీప్స్ యూ ఎంగేజ్డ్ అనమాట. సో ఇదైతే మస్ట్ వాచ్ అనిపించింది, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్కి ఇది ఇట్స్ నైస్ మూవీ. థ్యాంక్ యూ.